బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్లను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ కు హరికిరణ్, ఉమ్మడి కరీంనగర్ కు సర్ఫరాజ్ అహ్మద్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనిత రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాజీవ్ గాంధీ హనుమంతు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దివ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రవి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు శశాంక, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏ శరత్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్, హైదరాబాద్ జిల్లాకు ఇలం భర్తని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా 9 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ ను పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.